నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారం బీఆర్ఎస్ పార్టీ జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరియు మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 10, 12 వార్డులలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలతో నేరుగా మాట్లాడి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నారాయణఖేడ్ పట్టణంలోని గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. ఇక ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లు ఇచ్చి తాగునీటికి అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇవి ఎండిపోతే నేను ఎక్కడ పోవాలి, ఏ ఊరికి పోవాలి? గవర్నమెంట్ బోర్ కూడా లేదు సార్. అక్కడ మారిగిన ఉన్నది నీకు తెలుసు కదా. మాకైతే నీళ్ళు ఖచ్చితంగా. ఇంతకుముందు మన మున్సిపల్ చైర్మన్ ఉండే నజీబ్ ఉండే, నేను ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ సీసీ రోడ్ లేకుండే, మీకు ఇంటికాడ నల్ల లేకుండే, ఇవన్నీ చేపించాం. మళ్ళీ ఇప్పుడు మాకు గిట్ట ఓటేస్తే మీకు రోజుకు 5 గంటలు మాకు ఓటేయండి, కారు గుర్తుకు ఓటేయండి, మా చైర్మన్ గెలుస్తాడు. తప్పకుండా మీకు రోజు కూడా 4-5 గంటలు నీళ్ళు వచ్చే ఏర్పాటు మేము చేస్తాం. కరెంట్ కూడా మంచిగా వచ్చే ఏర్పాటు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తర్వాత నీళ్ళు బంద్ అయినాయి, మేము ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినాం. అట్లా సార్ ఉన్నోళ్ళు ట్యాంకర్లు తెచ్చుకుంటున్నారు, బోల్ వేసుకుంటున్నారు. ఇబ్బంది కలగకూడదని మా కేసీఆర్ సార్ మేమందరం కలిసి మీకు నల్లబెట్టి ఇంటికి నీళ్ళు ఇచ్చాము. ఇప్పుడు అక్కడ పక్కనే తాగి మనుషులు మేము నీళ్ళు కాడికి మాత్రం బోర్ వేసే పరిస్థితి మా దగ్గర లేదు. మేము నీళ్ళు ఇప్పిస్తాం, మీరు కారు గుర్తు కొట్టేయండి. వేసుకోండి సార్. కారు గుర్తుకే పోతే కూడా నీళ్ళు ఆనందం ఉన్నాయి. ఇవి ఎండిపోతే నేను ఎక్కడ పోవాలి, ఏ ఊరికి పోవాలి? గవర్నమెంట్ బోర్ కూడా లేదు సార్. అక్కడ మారిగిన ఉన్నది నీకు తెలుసు కదా.